పిల్లోడైతే ఫస్ట్ మైల్ స్టోన్ ని బిగ్ మైల్ స్టోన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. బోర్లో పడ్డాడు. అందుకనే బోర్లో పడితే బొబ్బట్లు చేద్దామా. కం మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దియాన్స్ మైల్ స్టోన్ని మా మైల్ స్టోన్గా ఫీల్ అవుతున్నాం. నాకు తెలిసి అందరు పేరెంట్స్ ఇలాగే ఫీల్ అవుతారు అనుకుంటా. దియాన్షు 5th మంత్ పెట్టిన రోజు బోర్లో పడ్డాడు. మాకైతే అప్పుడే 5 months కంప్లీట్ అయిపోయా అన్నట్టు. ఇప్పుడు బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ కందిపప్పు అయితే తీసుకుంటున్నాను 2 glasses. మీరు కావాలంటే పచ్చనిపప్పు అయినా వేసుకోవచ్చు. 2 glasses-కి 4 glasses అయితే వాటర్ తీసుకొని ఒక 5 or 6 విజిల్స్ అయితే రానియండి. పర్ఫెక్ట్. అందులో స్పూన్ వేస్తే పొంగకుండా ఉంటుంది. అది మర్చిపోయాను, అందుకని మళ్ళీ వేస్తున్నాను. అది ఉడికేలోపు పిండి అయితే తడిపి పెట్టుకుందాం. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నా. మైదా పిండి అంత హెల్తీ కాదు కదా. మీ ఇష్టం, ఆప్షనల్ ఏదైనా తీసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను, అంటే స్వీట్ కదా ఎగిటేయకుండా ఉంటుంది. అలాగే 1 tablespoon ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. దెన్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ కంటే కొంచెం మెత్తగానే కలుపుకోండి. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు. చపాతీ అయినా పరోటా అయినా ఏదైనా మనం పిండి తడుపుకునే దాన్ని బట్టి వస్తుంది. నేనైతే 5 or 10 minutes అయితే బాగా మిక్స్ చేశాను. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇప్పుడే ఆ పిండి డ్రై అవ్వకుండా 1 tablespoon ఆయిల్ తీసుకొని పైన అంతా అప్లై చేసి ఒక 1/2 hour లేదా 1 hour అయినా పక్కన పెట్టండి. పిండి ఎంత నానితే అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి కందిపప్పు ఎంత బాగా ఉడికిందో. దీన్ని మళ్ళీ మిక్సీకి వేసుకొని అవసరం లేదు. నేనైతే స్మాషర్తో స్మాష్ చేస్తున్నా. టీ గ్లాసెస్తో 2 glasses కందిపప్పు తీసుకున్నా కదా, దానికి 1 cup బెల్లం అయితే సరిపోతుంది. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి ఫుల్ కప్ తీసుకున్నా. మీకు స్వీట్ తక్కువ కావాలంటే 1/2 cup అయితే సరిపోతుంది. నేను కొంచెం బెల్లం ఎక్కువ తీసుకున్నా కాబట్టి అది కొంచెం గట్టిపడడానికి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 5 to 6 minutes ఉండిచ్చి బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. ఒకవేళ మీరు బెల్లం తక్కువ తీసుకొని మీకు ముద్దకు వస్తే అలా చేయని అవసరం ఏం లేదు. నాకు రాలేదు కాబట్టి నేను స్టవ్ మీద ఒక 5 minutes అయితే ఉండిచ్చాను. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేశాను, బట్ ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. సో అందుకని చూడండి ఒక 5 minutesకి ఎలా గట్టిపడిపోయిందో. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మన లడ్డూలు చుట్టుకోవడానికి. స్టవ్ ఆపేసి ఒక 5 or 10 minutes పూర్తిగా చల్లారాక అప్పుడైతే లడ్డూలు చుట్టుకోండి. మీకు లోపల ఎంత స్టఫింగ్కి ఎంత పిండి కావాలో అంత సైజులో తీసుకోండి. నాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది. నాకు ఈ స్టఫింగ్ అంటే చాలా ఇష్టం బొబ్బట్ల కన్నా. మీలో ఎంతమందికి స్టఫింగ్ ఇష్టమో కమెంట్ చేయండి. ఇలా అన్నీ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసి పెట్టుకోండి. చపాతీ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ సాఫ్ట్నెస్ అయితే సరిపోతుంది. చూడండి ఇందాక మనం ఆయిల్ వేసాం కదా, సో అందుకని పైన అసలు డ్రైయే కాలేదు, సాఫ్ట్గా ఉంది. మళ్ళీ ఒక 1 minute అట్లా మసాజ్ చేస్తే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. మనం ఎంత బాగా బొబ్బట్లు కాల్చినా మెత్తగా రావాలంటే ఇలా మసాజ్ అయితే అవసరం పిండికి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసుకోండి మీకు ఎంత సైజులో కావాలో. నేనైతే చపాతీ పిండి ముద్దని కొంచెం తక్కువ తీసుకొని స్టఫింగ్ కొంచెం ఎక్కువ పెడతాను. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా. కొంతమందికి స్టఫింగ్ కంటే పిండి ఎక్కువ కావాలి. ఇలా పిండి మొత్తం మీకు ఎన్ని బాల్స్ కావాలో అన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే బొబ్బట్లు పేపర్ కవర్ మీద చేస్తున్నా. మీకు బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఆ పేపర్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకొని కొంచెం పల్చగా తట్టి అందులో స్టఫింగ్ పెట్టి ఇట్లా రౌండ్గా తిప్పేసేయండి. అంటే బయట స్టఫింగ్ రాకుండా ఉంటుంది. ఆ పిండి మీద ఇంకొక పేపర్ కవర్కి ఆయిల్ అప్లై చేసి రౌండ్గా తిప్పుకోండి. అంతే బొబ్బట్లు అయిపోతాయి దాన్ని కాల్ చేస్తే. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి బటర్ పేపర్ కంటే ఈ పేపర్ కవర్సే బాగుంటాయి. దీని మీద మనం ప్రెషర్ పెట్టిన అవసరం లేదు. మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయి. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఆ పేపర్లోది ఆ ప్యాన్లో వేయాలి. నాకైతే ఫస్ట్ది అస్సలు రాలేదు, సెకండ్ది బాగా వచ్చింది. అప్పుడే గీ అప్లై చేసే కంటే 2 sides దోరగా కాల్చి అప్పుడు అప్లై చేస్తే అవి పొంగుతాయి కూడా, చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, గీ అనే కాదు మీ అవైలబిలిటీ బట్టి. చూడండి ఇక్కడ ఎంత బాగా కాలిందో. ఇలా 1 by 1 అన్నీ కాల్చుకోండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడం బొబ్బట్లు. మా మమ్మీకి కాల్ చేసి అడిగి మరీ చేస్తున్నా. ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ టైం చేసేటప్పుడు రెక్టిఫై చేసుకుంటా. నీకు ఇది కూడా చేసేది రాదా అని అయితే కమెంట్స్ పెట్టొద్దు. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, అలా నేర్చుకుంటున్నా. మీరు కమెంట్లో చెప్తే నెక్స్ట్ టైం బాగా చేస్తా. అసలు బొబ్బట్లు ఎలా వచ్చాయంటే నేనైనా చేసిందనే షాక్లో ఉన్నా నేను. అంత సాఫ్ట్గా అయితే వచ్చాయి. నా బొబ్బట్లు హిట్ అయింది. అసలు నేను ఇంత బాగా వస్తాయని అస్సలు అనుకోలేదు. నా హస్బెండ్ కూడా షాక్ అయ్యాడు. థ్యాంక్ యూ మమ్మీ. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు దియోని అయితే రెడీ చేయాలి.
కొంచెం సాఫ్ట్ క్లాత్లు అయితే తీసుకున్నాం. హెవీ అయితే మనమే వేసుకోలేం కదా, వాళ్ళకి చిరాకుగా ఉంటుంది. డెకరేషన్ చేసే వీడియో అయితే తీయమని నా హస్బెండ్కి చెప్పాను, బట్ తనైతే మర్చిపోయాడంట. దియాన్ష్ అయితే నార్మల్గా చాలాసార్లు బోర్ల పడ్డాడు, బట్ వీడియో తీసుకుంటా నాన్న ఒకసారి పడంటే పడనే పడలేదు అసలుకి. ఇక్కడ ఏదేదో మాటలు చెప్పి ఏదేదో బొమ్మలు చూపిస్తూ ఉన్నాను, సో అందుకని బోర్లో తిరిగాడు. మీ బేబీ కూడా ఇలానేనా? కమెంట్ చేయండి. వీడియో ఆపేసాక 2-3 టైమ్స్ అయితే బోర్లో పడ్డాడు. చూడండి ఎలా ఉన్నాడో. చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా చూస్తున్నాడో. నేను బోర్లో పడ్డాను మమ్మ అని చెప్తున్నాడు. అలాగే ఊకొడితే ఉండాలి కూడా చేసాం. ఆ రోజు కాదులేండి, అది వీడియో తీయలేదు, సో అందుకని దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.